వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పీఆర్సీ గురించిన సమాచారం అడగకుండానే ఐఆర్ ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ కమిషన్ నియమించాలి, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి. ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు తమ హక్కైన నిరసన కూడా తెలపలేని దుస్థితిలో గడిపారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనపై ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ ఇచ్చిన బట్టను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీజీఎల్ఐ వంటి ఎన్నో రకాల పెండింగ్ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయమని ఉద్యోగుల సంఘం తరపున వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు ఉలికృష్ణ చల్లపల్లి, అవనగడ్డ యూనిట్ అధ్యక్షులు తోట సుధాకర్, ఎన్ సురేష్, పెన్షన్ల అసోసియేషన్ దివి యూనిట్ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మొదలగు వారైతే పాల్గొని పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఉద్యోగుల వేతన సవరణ చేయాలని అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.